జగన్ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన పెట్టుబడులు పెట్టే సదస్సులో వాటిటి మీదన విష ప్రచారాన్ని ఆనాడు ఈనాడు జ్యోతి చేస్తే దాన్ని తప్పుపట్టినటువంటి సాక్షి లేదా వైసీపీ ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, పారిశ్రామికవేత్తల విషయంలో రాజకీయాలు పక్కన పెట్టండి అని. కానీ వీళ్ళిద్దరికీ కూడా అది లేదు. మా వాడు ఉన్నప్పుడు పెట్టుబడులు రావాలి, మా వాడు లేనప్పుడు పెట్టుబడులు వస్తే కనుక దాని మీద విష ప్రచారం చేయాలి, ఎంత మంచి కంపెనీలైనా సరే. అదే మన దౌర్భాగ్యం, ఆంధ్ర ప్రజలకి శాపం. తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు, తెలంగాణలో లేదు, కానీ ఆంధ్రాకి మాత్రమే ఈ శాపం వెంటాడుతుంది. ఒక పక్కన సిఐఏ సదస్సు జరుగుతుంది, పెట్టుబడులు సదస్సు జరుగుతుండగా ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఊరు పేరు లేని వర్షా కంపెనీకి విశాఖలో అడ్డగోలుగా భూములు దోచి పెడతామనుకున్న వ్యవహారంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కొత్త పందాలో వెళ్తుంది. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకి కొత్తగా భూ కేటాయింపులు చేస్తూ కొత్త కంపెనీ వస్తుందంటూ ఓదరగొడుతుంది. విశాఖపట్నం జిల్లా బక్కనపాలెంలోని 80 ఫీట్ రోడ్లోని ఈశ్వర్ సాయి ఎన్క్లేవ్లో సేల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ